SC6 స్వాగతం. నేను మీ సతీష్. ఇవాళ ఈవినింగ్ న్యూస్లోని ప్రధాన అంశాలను వివిధ డిజిటల్ పేపర్స్తో వచ్చిన వార్తాంశాలపై మనం చర్చించుకుందాం. ముఖ్యంగా మొదటగా మనం మాట్లాడుకోవాల్సిన దిశ 5 PM న్యూస్ డైనమిక్ సంబంధించి ముఖ్యాంశాలు ఏమున్నాయో చూస్తే, తెలంగాణ పోలీసులకు సేవా పథకాలు. రేపు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పోలీసులకు సేవా పథకాలు ప్రకటించింది. మొత్తం 625 మందికి మెడల్స్ అందించినట్లు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. 461 మందికి సేవా పథకము, ఉత్తమ సేవా పథకం 92 మందికి, మహోన్నత సేవా పథకం 16 మందికి, కఠిన సేవా పథకం 47 మందికి, వేహౌస్కి చెందిన 9 మందికి శౌర్య పథకం అందుకున్నారు. 9 మంది శౌర్య పథకం అందుకున్నారు. ఇందులో ఏసీబీకి మహోన్నత సేవ, 4గురికి ఉన్నత సేవ, 17 మందికి సేవా పథకాలు దక్కాయి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖలో ఉత్తమ సేవ, 5గురికి సేవా పథకాలు వచ్చాయి. డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ శాఖలో 2కి శౌర్య పథకం, ఒకరికి మహోన్నత పథకం, 3గురికి సేవ, 14 మందికి సేవా పథకాలు దక్కాయి. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో 1కి మహోన్నత సేవ, 3గురికి ఉత్తమ సేవ, 15 మందికి సేవా పథకాలను ప్రభుత్వం ప్రకటించింది. ఇది రేపటి అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ పోలీసులకు పథకాలను అయితే ప్రకటించారు. ఆ పథకాల్లో భాగంగా వివిధ శాఖల్లోని వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్నటువంటి పోలీసులకు ఉత్తమ సేవలు అందించిన వారందరికీ కూడా అవార్డు ప్రకటించడం అయితే అయింది. రేపు వారందరికీ కూడా ఇవ్వనున్నారు. ఇక మరొక వార్త, నాన్ వెజ్ లో తెలంగాణ టాప్. ముక్కలేనిదే ముద్ద దిగదు. మాంస ఉత్పత్తిలోనూ రాష్ట్రమే ఫాస్ట్. మాంసాహారం తినడంలోనూ మనది రికార్డు. ఒక్కరు 24 ఏళ్ళు లాగించేస్తున్నారు. నేషనల్ శాంపిల్ సర్వేలో వెల్లడి. తెలంగాణ అంటేనే ముక్క చుక్క అని చాలా గ్రేట్ గా చెప్పుకుంటాం. ధావత్లో ఈ రెండు లేకుంటే అస్సలేమి నడవదు. కార్యం చిన్నదైనా పెద్దదైనా ముక్క ఉండాల్సిందే. అది యాటపోతూ కూర కావచ్చు, కోడి మాంసం అయినా పర్లేదు. కార్యక్రమం ఏదైనా, వేడుక మరేదైనా తెలంగాణలో ముక్క ఉండాల్సిందే. లేకుంటే ఆ ఫంక్షన్ లో సందడి కనిపించదు. ముక్క లేకుంటే బంధాలు ముక్కలైపోతాయి అన్నట్లుగా మారిపోయింది. దీంతో నాన్ వెజ్ వినియోగం తెలంగాణలో అదరగొట్టేస్తుంది. దేశంలోనే టాప్ నాన్ వెజ్ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 స్థానంలో నిలుస్తోంది. నాన్ వెజ్ వినియోగంలో జాతీయ సగటు కంటే ఎక్కువగా లాగించేస్తున్న విషయం తాజాగా వెల్లడైన రిపోర్ట్ స్పష్టం చేస్తుంది. వారానికి 2 కిలోలు. నేషనల్ శాంపిల్ సర్వే, నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డేటా ప్రకారం దేశవ్యాప్తంగా చూస్తే అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువగా మాంసం తింటున్న రాష్ట్రంగా తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. ఈ సర్వే లెక్కల ప్రకారం ఏడాదిలో తెలంగాణ రాష్ట్రంలోని ఒక వ్యక్తి యావరేజ్ గా 23.97 కిలోల మాంసం తింటున్నాడట. దాదాపుగా ప్రతి నెల 2 కిలోలు చొప్పున ఒక వ్యక్తి మాంసం తింటున్నాడు అన్నమాట. ఈ రేంజ్ లో ఏ రాష్ట్రంలో కూడా మాంసం తినేవాళ్ళు లేరని ఈ లెక్కలు చెబుతున్నాయి. అందుకే రాష్ట్రం మాంసం ఉత్పత్తిలోనే కాదు, జనం నాన్ వెజ్ తినడంలో కూడా టాప్ లో ఉందని అభిప్రాయపడుతున్నారు. కాబట్టి మాంసాహార ఉత్పత్తిలోనే కాకుండా తినడంలో కూడా దూసుకు వెళ్తోంది తెలంగాణలో ఎక్కువ శాతం మాంసం తింటున్నారని తాజా నివేదిక వెల్లడించింది. ఆదాయం తగ్గిన తాజాగా ఈ లెక్కలు బయటకు రావడంతో జనాలంతా షాక్ అవుతున్నారు. మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రం మద్యం విక్రయాల్లో నెంబర్ 1 అనుకుంటే ఇప్పుడు మాంసం తినే వారిలో కూడా మొదటి స్థానానికి వచ్చిందని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. మరికొంతమంది తెలంగాణ ఆదాయం తగ్గిపోయినప్పటికీ కూడా మాంసం విపరీతంగా తింటున్నారని అంటున్నారు. ముక్కలేనిదే తెలంగాణ వాళ్ళకి ముద్ద దిగదు అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ముక్కకు చుక్కకి అవినాభావ సంబంధం ఉంటుంది. సో ఇక్కడ చుక్కలోను తెలంగాణ టాప్ ర్యాంక్ లో ఉంది, అలాగే ముక్కలోను తెలంగాణ టాప్ ర్యాంక్ లో ఉంది అని చెప్పి తాజా నివేదికలు బట్టి మనకు తెలుస్తోంది. తాజా రిపోర్ట్ ప్రకారం దేశంలోనే ఫస్ట్ ర్యాంక్ అంటే మాంసం వినియోగంలో, అంటే మాంస ఉత్పత్తుల్ని ఆరగించడంలో తెలంగాణ రాష్ట్రం ఫస్ట్ ప్లేస్ లో ఉందని తెలుస్తుంది. అలాగే ఇప్పటివరకు మొన్నటి వరకు చెప్పుకున్న అంశాల్లో లిక్కర్ సేల్స్ లో కూడా తెలంగాణ మొదటి స్థానంలో ఉండడం గమనార్హం. ఊరూరా యోగాంధ్రకు 1.13 కోట్ల మంది రిజిస్ట్రేషన్. యోగా డే నాటికి 2 కోట్లకు పైగా లక్ష్యం. ప్రభుత్వ పిలుపునకు విశేష స్పందన. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న యోగా కార్యక్రమాలు. విశాఖలో ఈ నెల 21న యోగా డేకి రానున్న ప్రధాని మోడీ. ఇక ఏపీలో ఊరూరా యోగా అంటే ప్రతి ఊర్లోనూ యోగా నిర్వహించడానికి, అంటే మన యోగా డే సందర్భంగా పురస్కరించుకొని జరగబోయే కార్యక్రమానికి పెద్ద ఎత్తున జన సమీకరణకు ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇప్పటివరకు
రిజిస్ట్రేషన్లో 1.13 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఇక వార్తలోకి వెళ్తే ఏపీలో ఊరూరా వాడవాడల యోగా పేరు మారుమోగుతోంది. విశాఖ వేదికగా ఈ నెల 21న యోగా డే నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వామ్యం కావాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపునకు విశేష స్పందన లభిస్తోంది. అప్పట్లోగా ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని 2 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు దాదాపు 1,13,00,000 మంది స్వచ్ఛందంగా పేర్లు నమోదు చేసుకున్నారు. మాస్టర్ ట్రైనర్లు నమోదు 408% పూర్తయింది. శిక్షకుల నమోదు 113% జరిగింది. అంతేకాకుండా ప్రతి గ్రామం వార్డుల్లో ప్రత్యేక యోగాభ్యాసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు అధికారులు హాజరై యోగాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. జీవితంలో యోగా ఆవశ్యకతను తెలియజేస్తున్నారు. ఇక జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలు యోగాంధ్రలో భాగంగా జిల్లాలో ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ ఎన్టీఆర్ జిల్లా ఆయుష్, పర్యాటకం, వైద్య ఆరోగ్యం తదితర శాఖల సంయుక్తంగా ఆధ్వర్యంలో VTPS భాగస్వామ్యంతో ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద ప్రత్యేక యోగాభ్యాసన కార్యక్రమం జరిగింది. ఇందులో ఏపీ జెన్కో MD KVN చక్రధర్ బాబు, కలెక్టర్ డాక్టర్ G లక్ష్మీషా, వివిధ శాఖల అధికారులు, నర్సింగ్ సిబ్బంది, విద్యార్థులు యోగా ఉత్సాహికులతో కలిసి యోగాసనాలను అభ్యసించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా జిల్లాలో ప్రతి గ్రామం వార్డులోనూ యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్టుగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. పోలీసుల యోగాభ్యాసం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏలూరు జిల్లా దెందులూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది సామూహిక యోగాసనాల సాధనా కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ జిల్లాలో వర్కింగ్ జర్నలిస్టులకు వారం రోజులు యోగా ప్రాణాయామ ప్రక్రియల్లో శిక్షణ కార్యక్రమం ఆదివారం విజయవంతంగా పూర్తి చేశారు. ప్రకాశం జిల్లా పొదిలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో కాలేజ్ రోడ్లో యోగా కార్యక్రమం నిర్వహించారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో కలెక్టర్ P అరుణ్ బాబు పాల్గొన్నారు. అంటే జూన్ 21కి మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ కూడా సమాయత్తం అవుతుంది. దీనిలో భాగంగా ఈరోజు అంటే కార్యక్రమాలు కొన్ని ముందస్తు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇటు ఎన్టీఆర్ జిల్లాలో కానీ లేకపోతే ఇంకా వేరు జిల్లాల్లో ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు లేకపోతే అంటే కొన్ని సంస్థలతో పర్యాటక సంస్థలు వీటిలో అన్నిటితో భాగస్వామ్యంతో కూడా కలిసి యోగాంధ్రని విజయవంతం చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. జూన్ 21న ఏపీకి అంటే విశాఖలో జరిగే యోగా డే కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనబోతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా సుమారు 2 కోట్ల మంది లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రంలో యోగా డేని విజయవంతం చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక మరో వార్త చూద్దాం. తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. రేపటి నుంచి 5 పంటలకు విత్తనాల పంపిణీ. 11,000 గ్రామాల్లో 40,000 మంది ఎంపిక. తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి. రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేపు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా విత్తనాలు పంపిణీ చేయనట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపిక చేసిన అభ్యుదయ రైతులకు 5 పంటల విత్తనాల పంపిణీ చేయనట్లు పేర్కొన్నారు. 11,000 గ్రామాల్లో 40,000 మందికి విత్తనాలు సరఫరా చేయనట్లు వెల్లడించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు చేతుల మీదుగా విత్తనాల పంపిణీ కార్యక్రమం ఉంటుందని, ఎక్కడా ఎలాంటి అసౌకర్యం జరగకుండా చూడాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. అలాగే రేపటి నుంచి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ విత్తనాలు రైతులకు పంపిణీ చేయనున్నారు. విత్తన స్వయం సమృద్ధి లక్ష్యంగా గ్రామాల్లో నాణ్యమైన విత్తన పంపిణీ చేయనట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. సో ఇక హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టం, మనసులో మాట చెప్పిన మిస్ వరల్డ్ విజేత ఓపల్ సుచాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్. సెకండ్ పేజ్లో ఉంది. అబ్బే వాళ్ళేమీ మారలేదు, వైసీపీ ఎప్పటికీ ఓ సైకో పార్టీని, ఏపీ మంత్రి లోకేష్ సంచలన వ్యాఖ్యలు. సో ఇవి రెండో పేజీలో ఉన్నాయి. ఇక ఏపీలో రేషన్ సంబంధించినటువంటి రేషన్ షాపులు మళ్ళీ ఓపెన్ చేయడము, ఏపీ రేషన్ డీలర్కి సంబంధించి దానికి సంబంధించినటువంటి మంత్రి ఒక కీలక ప్రకటన అయితే చేశారు. అలా చేస్తే కఠిన చర్యలు, బియ్యం పక్కదారి పట్టించొద్దు, ఏపీ రేషన్ డీలర్కు మంత్రి హెచ్చరిక. రేషన్ షాపులో పేదలకు ఇవ్వకుండా బియ్యం పక్కదారి పట్టిస్తే డీలర్పై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ మంత్రి కందుల దుర్గేష్ హెచ్చరించారు. బియ్యం పక్కదారి పట్టకుండా ఏపీ రేషన్ షాప్ డీలర్లు అర్హులైన పేదలకే పంపిణీ చేయాలని సూచించారు. రేషన్ డీలర్లు ఇబ్బందులు పరిష్కరిస్తామన్నారు. ప్రజలకు నిత్యావసరాలు నిరాటంకంగా అందించాలని లక్ష్యంతో పనిచేస్తామని తెలిపారు. 15 రోజుల పాటు షాపులు 2 పూట్ల ప్రజలకు రేషన్ షాపులు అందుబాటులో ఉంటాయన్నారు. దివ్యాంగులు, 65 పైబడిన వృద్ధులకు ఇంటి వద్దనే రేషన్ సరుకుల పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. ప్రతిపక్షం రేషన్ షాపులపై దుష్ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదో పట్టిస్తూ రాక్షసానందం పొందుతుందని
ఆయన మండిపడ్డారు. సో ఈ వార్త కూడా 3వ పేజీలో ఉంది. బిర్యానీ అంటే ఇష్టం అని చెప్పారంట, దాని గురించి ఒకసారి. రేవంత్తో మందకృష్ణ మాదిగ భేటీ, పద్మశ్రీ అందుకోవడం పట్ల సీఎం విషెస్. సో ఇద్దరు కలిసి ఇటీవలే పద్మశ్రీ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా మందకృష్ణ ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ అందుకున్నారు, గౌరవ అధ్యక్షులు. సో ఈ సందర్భంగా ఆయన వివిధ అంటే తెలుగు రాష్ట్రాలలోని ప్రముఖులను కలుస్తున్నారు. దీనిలో భాగంగా ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అంటే కృష్ణ మాదిగకు రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సో అదొక వార్తను వీళ్ళు ప్రముఖంగా ఇచ్చారు. మనసులో హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టం, మనసులో మాట చెప్పిన మిస్ వరల్డ్ విజేత ఓపల్ సుచాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్. హైదరాబాద్ బిర్యానీ అంటే తనకి చాలా ఇష్టమైన మిస్ వరల్డ్ 72వ విజేత ఓపల్ సుచాత సువాంగ్ శ్రీ అన్నారు. హైదరాబాద్ వేదికగా జరిగిన మిస్ వరల్డ్ 2025 పోటీలో థాయిలాండ్ సుందరి గెలిచిన సంగతి తెలిసిందే. మిస్ వరల్డ్ నిలిచిన సుచాతకు 8.5 కోట్ల నగదుతో పాటు 1770 వజ్రాలు పొందిన కిరీటం సొంతమైంది. అదేవిధంగా ఏడాది పాటు ఉచితంగా ప్రపంచ యాత్రకు కూడా ఆమె అర్హురాలైంది. ఈ సందర్భంగా ఓపల్ సుచాత మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ బిర్యానీపై అమితమైన ప్రేమ ఏర్పడిందని మనసులో మాట చెప్పారు. ఇక్కడ ఫుడ్ని బాగా ఎంజాయ్ చేసినట్టుగా ఆమె తెలిపారు. తాను అవకాశం ఉంటే మళ్ళీ హైదరాబాద్ వస్తానని ఆమె వెల్లడించడం విశేషం. ఎప్పటికీ తన ఫేవరెట్ డిష్ అదేనని మిస్ వరల్డ్ చెప్పుకొచ్చారు. తెలంగాణ సంప్రదాయాలు సంస్కృతి తనకు ఎంతగానో నచ్చాయని కామెంట్ చేశారు. ఒక బెస్ట్ మెమరీగా ఇది గుర్తుండిపోతుందని, ఇక్కడి కల్చర్, దుస్తులు, ఫుడ్ అంటే తనకి ఎంతో ఇష్టమని, ఇక్కడ అందమైన ప్రదేశాలను చూసి ఎంజాయ్ చేశామని, ఇక్కడ ప్రజలు ఎంతో ప్రేమగా ఉంటారని వెల్లడించింది. మిస్ వరల్డ్ అవ్వాలన్న కళ ఎట్టకేలకు సాకారమైంది అన్నారు. అందుకోసం తాను చాలా కష్టపడ్డానని తెలిపారు. తల్లిదండ్రులు తనకు ఎంతగానో సహకారం అందించాలని గుర్తు చేశారు. నాన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి కాగా అమ్మ ఇల్లు చూసుకుంటుందని పేర్కొన్నారు. మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వానికి ఓపల్ సుచాత ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మిస్ వరల్డ్ కంటెస్ట్ నుంచి మిస్ ఇంగ్లాండ్ వెళ్ళిపోవడంతో కొద్దిగా గందరగోళం ఏర్పడినా చివరికి మిస్ వరల్డ్ విజేత ప్రకటనతో ఈ పోటీలు అనేవి ఒక సుఖాంతంగా జరిగాయని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా ఆమె విజేతగా అంటే మిస్ థాయిలాండ్ ఎంపిక కావడంతో ఆమె మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ పట్ల తన ప్రేమను చాటుకున్నారు. హైదరాబాద్ బిర్యానీ అన్నా, ఇక్కడ భాష అన్నా, ఇక్కడ ప్రజలన్నా, ఇక్కడ సంస్కృతి, ఇక్కడ వేషధారణ ఇవన్నీ కూడా తనకు ఎంతో నచ్చాయని, మరోసారి మళ్ళీ హైదరాబాద్ రావడానికి తాను ప్రయత్నం చేస్తానని చెప్పారు. సో హైదరాబాద్ని ఒక బ్రాండ్ ఇమేజ్గా తెలంగాణకు ఒక బ్రాండ్ తీసుకురావడానికి ఏదైతే ప్రభుత్వం కృషి చేసిందో దాని వైపుగా వీళ్ళు అడుగులేస్తారని చెప్పొచ్చు. మిస్ వరల్డ్ వ్యాఖ్యలతో ఇది ఒక రకమైన అంటే ఒక బూస్ట్ ఇచ్చేదిగా ఉంటుందని కూడా మనం అనుకోవచ్చు. ఇక మాన్సూన్ టీమ్స్ టెండర్లను రద్దు చేయాలి, జిహెచ్ఎంసీలో బీసీ కాంట్రాక్టర్లకు నష్టం, సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత లేఖ. మున్సిపల్ శాఖను స్వయంగా పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి తన శాఖలో జరుగుతున్న అక్రమాలపై దృష్టి సారించి వెంటనే చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. జిహెచ్ఎంసీలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, ఇన్స్టాంట్ రిపేర్ టీమ్స్ టెండర్లను రద్దు చేయాలని ఇవాళ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షాకాలంలో చేపట్టాల్సిన ఎమర్జెన్సీ పనుల టెండర్లలో కొందరు అధికారులు తమకు అనుకూలంగా ఉన్న సంస్థలకు లాభం చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణకు చెందిన బీసీ కాంట్రాక్టులు నష్టం చేసేలా జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఒక విదేశీ సంస్థకు చెందిన వాహనాలు మాత్రమే ఈ పనుల కోసం వినియోగించేలా నిబంధనలు రూపొందించారని విమర్శించారు. ఆ సంస్థకు హైదరాబాద్ 2 షోరూమ్లు మాత్రమే ఉన్నాయని, ఆ షోరూమ్ల నిర్వాహకులు తెలంగాణకు చెందిన కాంట్రాక్టర్లతో ఎంఓయూ చేసుకునేందుకు ససేమిరా అంటున్నారని, తెలంగాణ కాంట్రాక్టర్లు కర్ణాటక షోరూమ్ల డీలర్ నుంచి ఎంఓయూలు తెచ్చుకున్నా వాటి ఫిజికల్ కాపీలు తక్కువ వ్యవధిలో తెచ్చి ఇవ్వాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటివరకు జిహెచ్ఎంసీలో 150 వార్డులకు వేరువేరుగా టెండర్లు పిలిచేవారిని ఇప్పుడు 9 జోన్ల వారీగా మాత్రమే టెండర్ పిలవడంతో తెలంగాణ కాంట్రాక్టర్లకు నష్టం వాటిల్లుతోందని ఆమె పేర్కొన్నారు. అధికారులు పేర్కొన్న స్పెసిఫికేషన్స్ కూడిన వాహనాల్లో 1 క్యూబిక్ మీటర్ మెటీరియల్ కూడా తరలించడం సాధ్యం కాదన్నారు. అధికారులు ఈ సంస్థకు 2 కాంట్రాక్ట్ ఏజెన్సీలకు ఒక సంస్థకు 2 కాంట్రాక్ట్ ఏజెన్సీలకు లబ్ధి చేకూర్చేలా నిబంధనలు మార్చడంతో ఒక్కో ఏడాదికి 5.8 కోట్ల అదనపు భారం పడుతుందని తెలిపారు. కాబట్టి ఈ టెండర్లను వెంటనే రద్దు చేసి గతంలో మాదిరిగా వార్డుల వారీగా టెండర్లు పిలిస్తే 150 మంది స్థానిక కాంట్రాక్టర్లకు ఉపాధి లభిస్తుందని సూచించారు. కవిత ఒక సీరియస్ లెటర్ రాశారు ముఖ్యమంత్రికి. మాన్సూన్ టెండర్లు ఏవైతే ఉన్నాయో అంటే కాంట్రాక్టర్లు అంటే రాబోయే వర్షాకాలంలో సమస్యలను ఎదుర్కోవడానికి కాంట్రాక్టులు ఏదైతే ఉన్నాయో సో వాటిని టెండర్లను రద్దు చేయాలని చెప్పేసి ఆమె లేఖలో డిమాండ్ చేశారు. తెలంగాణలో ఉండే ముఖ్యంగా బీసీ కాంట్రాక్టులు నష్టం చేకూర్చేలాగా ఈ కాంట్రాక్టర్ అంటే ఈ నోటిఫికేషన్లు ఇవన్నీ ఉన్నాయని వెంటనే వాటిని రద్దు చేసి బీసీ కాంట్రాక్టులు ఉపయోగపడేలాగా చర్యలు తీసుకోవాలని ఆమె అయితే డిమాండ్ చేశారు. సో ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తూ చూడాలి. ఇక రాష్ట్ర అవతరణ దినోత్సవానికి స్పెషల్ గెస్ట్స్. నగరానికి చేరుకున్న జపాన్ బృందం, పరేడ్ గ్రౌండ్స్లో వేడుకలకు ఏర్పాట్లు.
రేపు తెలంగాణ అవతరణ దినోత్సవం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరగనున్నాయి. పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే అవతరణ దినోత్సవ వేడుకలకు స్పెషల్ గెస్టులు రానున్నారు. అందులో భాగంగా జపాన్లోని కితాక్యూషు సిటీ మేయర్ కజుహిసా టకేచి ప్రతినిధి బృందం ఇవాళ హైదరాబాద్ చేరుకుంది. రేపు పరేడ్ గ్రౌండ్స్ లో ఉదయం సీఎం రేవంత్ రెడ్డితో పాటు వేడుకలకు జపాన్ బృందం హాజరు కానుంది. అనంతరం ఐటీసీ కాకతీయ హోటల్లో తెలంగాణ కితాక్యూషు పరస్పర సహకార ఒప్పందాలు చేసుకున్నాయి. ఇటీవల సీఎం జపాన్ పర్యటన వెళ్లిన సందర్భంగా కితాక్యూషు సిటీని సందర్శించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్కు రావాలని మేయర్ను సీఎం ఆహ్వానించారు. ఒకప్పుడు జపాన్లో అత్యంత కాలుష్యంతో ఉన్న సిటీ కితాక్యూషు గాలి, నీరు, నేల విషపూరితంగా ఉండేవి. ఇప్పుడు ఈ నగరం పర్యావరణ పరిరక్షణలో ప్రపంచానికి ఉత్తమ ఉదాహరణగా నిలిచింది. హైదరాబాద్ నగరంలో సైతం కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణలో భాగంగా కీలక ఎంఓయూలు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. అసలు వార్త చదివినప్పుడు చాలా మంది డౌట్ ఉండొచ్చు, అసలు జపాన్ ఎందుకు వస్తుంది, జపాన్ వాళ్ళని ఎందుకు ప్రత్యేకంగా ఆహ్వానించారు అనేది. అంటే అక్కడ జపాన్లో ఉన్న కితాక్యూషు అనే ఒక నగరం ఒకప్పుడు హైదరాబాద్ మన మూసి ఎలా అయితే కాలుష్యభరితంగా మారిపోయిందో, కాలుష్యంతో పూర్తిగా నిండిపోయి ఉండిందో, అలాగే ఆ నగరం కూడా ఉండేది అత్యంత విషపూరితంగా. అక్కడ గాలి, నీరు, నేల అవన్నీ కూడా ఒక కలుషితం అయిపోయి ఉన్నాయి. అలాంటి నగరం ఈరోజు ప్రపంచంలో ఉత్తమ నగరంగా తీర్చిదిద్దుకున్నారు అక్కడి పాలకులు. సో వాళ్ళని ఆదర్శంగా తీసుకోవడానికి, వాళ్ళతో ఒప్పందాలు చేసుకోవడానికి రేపటి అవతరణ దినోత్సవం సందర్భంగా వాళ్ళని ఆహ్వానించడం అయితే జరిగింది. సో ఇది ఒక రేపటి కార్యక్రమం. ఇది దీనిలో భాగంగా అక్కడి నుంచి సంబంధించినటువంటి మేయర్ ఈపాటికి ఈరోజు చేరుకున్నారు హైదరాబాద్కి. రేపటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక మరో వార్తలోకి వెళ్తే 8 రాష్ట్రాల్లో ఎన్ఐఏ రైడ్స్, ఏకకాలంలో చేపట్టిన సోదాలు, అనుమానితుల ఇళ్లలో కీలక పత్రాల స్వాధీనం, పాకిస్తాన్ గూఢచార నెట్వర్క్ దర్యాప్తు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ 8 రాష్ట్రాల్లోని 15 ప్రాంతాల్లో ఏకకాలంలో భారీ సోదాలు చేపట్టింది. ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అనుమానితుల నివాసాల్లో తనిఖీ నిర్వహించింది. సోదాల్లో అనేక ఎలక్ట్రానిక్స్ పరికరాలు, ఆర్థిక పత్రాలు, ఇంక్రిమినేటింగ్ మెటీరియల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ డేటా నిశితంగా పరిశీలించి పాకిస్తాన్ గూఢచారి నెట్వర్క్ పై ఆధారాలు సేకరిస్తున్నారు. 2023 నుంచి భారతదేశానికి సంబంధించిన గోప్యమైన సమాచారాన్ని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ లీక్స్ చేస్తున్న వ్యక్తిని ఎన్ఐఏ గత నెల 20న అరెస్ట్ చేసింది. ఈ వ్యక్తికి భారత్లోని కొన్ని సంస్థల ద్వారా ఆర్థికంగా నిధులు అందినట్లు గుర్తించారు. ఈ కేసు నూతనంగా అమల్లోకి వచ్చిన 2023 బిఎస్ఎస్ 2023 కింద వివిధ సెక్షన్లు, అక్రమ కార్యకలాపాలు నిరోధ చట్టం 1967 కింద 18వ సెక్షన్ గూఢచారి ముఠాకు సంబంధించిన ఇంకా వివరాలు తెలుసుకునేందుకు ఎన్ఐఏ ఇంకా వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. పాకిస్తాన్ గూఢచర్యానికి మరెవరెవరు సహకరించారు, నిధుల సమీకరణ ఎలా జరిగింది, ఇట్లా అన్ని కోణాల్లో ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది. సో పూర్తి స్థాయిలో ఎన్ఐఏ కూడా దర్యాప్తులు మొదలుపెట్టింది. పాకిస్తాన్తో ఎవరెవరైతే అంటే సంబంధాలు కలిగి, అంటే గూఢచార్య అక్కడ ఉన్న సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నారో వాళ్ళ వివరాలు సేకరించే పనిలో పడింది. దాదాపు 8 రాష్ట్రాల్లోని 15 ప్రాంతాల్లో ఏకకాలంలో చేపట్టిన సోదాలతో ఒక్కసారిగా ఒక రకమైన అలజడి అయితే చెలరేగింది. సో దీనిపైన పూర్తి వివరాలు రావాల్సిన అవసరం ఉంది. నవోదయ నోటిఫికేషన్ రిలీజ్. 6వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తుల ఆహ్వానం. ఈ నెల 15 నుంచి నవంబర్ 15 వరకు ఛాన్స్. తెలంగాణలో జవహర్ నవోదయ విద్యాలయ సమితి 2026-2027 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం కోసం ఈ పరీక్ష ద్వారా 653 నవోదయ విద్యాలయాల్లో సీట్లను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 15 నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. జూన్ 15 నుంచి నవంబర్ 15 వరకు ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతలో భాగంగా విద్యార్థులు 2025-26 సంవత్సరంలో 5వ తరగతి చదువుతూ ఉండాలి. వయస్సు మే 1, 2014 నుంచి ఏప్రిల్ 30, 2016 మధ్య ఉండాలని అధికారులు తెలియజేశారు. దరఖాస్తు ఫీజు లేకుండా నవోదయ.gov.in లేదా CBSE ITMS.RCIL.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. ఇక భక్త జనసంద్రంగా యాదగిరిగుట్ట స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తులు. తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం భక్త జనసంద్రంగా మారింది. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి క్యూ లైన్లో భక్తులు బారుతీరారు. ఆలయ పరిసరాలు, మాడవీధులు, కళ్యాణకట్ట, పుష్కరిణి, పార్కింగ్ ప్రదేశాలు పూర్తిగా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామివారి సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతుండగా ప్రత్యేక దర్శనానికి గంటకు పైగా సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ఇవి ఇవాల్టి ఈవినింగ్ న్యూస్. మరో రోజు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.